ఇప్పుడు అమరావతిలో నీరుకొండపై 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని కడతామని చెప్పేసి కేబినెట్ నిర్ణయించిందని వార్తలు వచ్చినాయి. ముందు అమరావతి కట్టినాయండి. అమరావతి కట్టినా కదా నువ్వు రామారావు గారు చచ్చు కట్టడం సంతోషమే. ఆయన వాడుకుంటాడు, ఈయన కట్టడు. ఆయన వాడుకుంటుంది. ఆయనకి ఇప్పుడు పద్మభూషణ్ కావాలి, ఆయనకి సరే భారతరత్న ఇవ్వాలి, అడుగుతారు? అడగరు. ఆయన పేరు వాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, ఎన్టీఆర్కి ఇవ్వలేదని వాడుతూ ఉంటారు. ఇవాళ మీరే ఉన్నారు పైన, ఇక్కడ మీరే ఉన్నారు, అడగచ్చు కదా, తీసుకోవచ్చు కదా. ఎందుకు తీసుకోరు? ఎందుకు అడగరు? తీసుకురా రామారావు గారికి చిత్తశుద్ధుందా మీకు? లేదు. ఉన్న మాటలు మాత్రం మాట్లాడరు. అవసరమైనప్పుడు రామారావు గారు ఫోటో పెట్టుకుంటాం, లేనప్పుడు ఇలా వెన్నుపోటు పొడిచి ఆయన పాప శోభ గురి చేయటం, ఇది చాలా నీచ నికృష్ట భావజాలం వాడదు అంతే. అంటే అప్పట్లో రిషికొండ జగన్ కట్టినప్పుడు చాలా గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం కడతారంటే మరి వైసీపీ కూడా మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడతాం? మీ వీళ్ళలాగా రిషికొండ ఎవరు కట్టాడో? మా రిషికొండ బుద్ధి లేకుండా వాళ్ళు మాట్లాడటం సరే, వాళ్ళ దగ్గర మీడియా ఉంది కదా, అడ్డదిడ్డంగా దాన్ని చేయడం. రిషికొండ ఎవరు కట్టాడు? ఎవరి కోసం కట్టాడు? జగన్ ప్యాలెస్, జగన్ ఉండటానికి కట్టాడు. సిగ్గులేని మాట తప్పితే జగన్ ఉన్నాడు ఇప్పుడు అక్కడ. అది ప్రభుత్వానికి కట్టారు. ప్రభుత్వం ఎవరు సీఎం అయితే వాళ్ళు ఉంటారు. ఎందుకు కట్టారు? విదేశీ వాళ్ళు అంటే అతని విషయంలో వైజాగ్ని క్యాపిటల్ చేయాలని. సో ఒక క్యాపిటల్ ఉన్నప్పుడు అలాంటి క్యాపిటల్కి, అందులో వైజాగ్ లాంటి క్యాపిటల్ ఉన్నప్పుడు దేశ విదేశాల నుంచి వస్తారు. దేశ విదేశాల ప్రముఖులు వచ్చేప్పుడు ఎక్కడో ప్రైవేట్ హోటల్లో కాకుండా రాజ్భవన్ లాగా, హైదరాబాద్లో రాజ్భవన్, అలాగే రాజ్భవన్ లాగా గెస్ట్ హౌస్ బ్రహ్మాండం, హై ప్రొఫైల్ గెస్ట్ హౌస్, విదేశీ ప్రముఖులు వచ్చేటప్పుడు వాళ్ళు ఉండటానికి అది కట్టారు. అనేక మీటింగ్లు, విదేశీ కాన్ఫరెన్సులు జరిగిన, విదేశీ కాన్ఫరెన్సులు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగిన అన్నిటికీ ఉండేట్టు బ్రహ్మాండంగా కట్టారు. అది ప్రభుత్వానికి ఉపయోగపడేది. ఆయన ఇంట్లో ఆయన వెళ్ళి పడుకుంటారు, జగన్ పడుకుంటారు కట్టేది. పిచ్చి రూమర్స్, పిచ్చి అబద్ధాలు ప్రజలు ప్రమోట్ చేసి సిగ్గు ఎగ్గు లేకుండా, అది ప్రభుత్వ ఆస్తి, అది ప్రభుత్వ ఆస్తి. దాన్ని జగన్ ఆస్తి అని జగన్ కట్టుకున్నాడు. జగన్ ఇప్పుడు ఉన్నాడు అక్కడ. అసలు జగన్ ఆస్తి అయితే మీరు ఎట్లా లోపలికి వెళ్ళారు? అసలు మీరు ఎందుకు వెళ్తారు? మరి జగన్ ఆస్తిలోకి మీరు ఎందుకు కాలు పెట్టారు? సిగ్గు నాలికే నోటికి మాట్లాడటానికి ఇవాళ అన్నీ విడిచేశారమ్మా ఈ ప్రభుత్వం. ఈ కూటమి సిగ్గు శరం అన్నీ వదిలేసింది. నోటికి ఏం వస్తే అది మాట్లాడటం, ఎలా పడితే అలా మాట్లాడటం, భజన చేయడానికి పత్రికలు ఉన్నాయి, వాళ్ళ పత్రికలు ఉన్నాయి, మీడియా ఉంది. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు దానికి భజన చేస్తారు. ఈ దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఇప్పుడు ఏబిఎన్ ఆర్కే మీద బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్కే కొత్త పరుగులో భాగంగా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో ఆయన విషయం కక్కారని చెప్పేసి నిన్న ఒక మీడియాలో జగదీష్ రెడ్డి మాట్లాడారు. వాళ్ళను జైలుకు పంపించే అవకాశం ఉన్నా కేసీఆర్ పంపించలేదు అన్నట్టు కూడా మాట్లాడారు. ఏం చెప్తారు సార్? కరెక్ట్. ఆ రోజు కనుక కేసీఆర్ కనుక సీరియస్ యాక్షన్ తీసుకుని ఉంటే అప్పుడే వీళ్ళ తోకలన్నీ కట్ అయ్యి ఉండే. ఆయన వార్నింగ్లు ఇచ్చారు, వదిలేశారు. వాళ్ళ వల్ల ఈ మీడియా వల్ల అయ్యేది వదిలే, వీళ్ళు అవుతూ ఉంటారు, వాళ్ళు బతుకుతారు. అందులో పాపం చంద్రబాబుకి వంతపాడక ఆర్కి ఏం చేస్తాడు? చంద్రబాబు పెట్టిన బెచ్చంతోటి కదా ఆయన నడుస్తుంది. చంద్రబాబు కాక తెలుగుదేశానికి కాక ఈనాడు ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కాంగ్రెస్ నెట్టలను వ్యతిరేకించింది, కమ్యూనిస్టులు వ్యతిరేకించింది కనుక తప్పదు, వాళ్ళకి గతి లేదు. వాళ్ళకి దాన్ని సమర్థించి బతకాలంటే ఎవరో ఒకళ్ళు అంటకాగాలన్న దృష్టిలో ఉన్నారు వాళ్ళు, కనుక అలా బతుకుతున్నారు అని వదిలేశాడు ఆయన. అలా కాకుండా ఆ రోజు వీళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ తీసుకుని ఉంటే సరిపోయింది. చేయకపోవడం తప్పైంది, డెఫినెట్గా తప్పైంది. అదే మరీ విచ్చలవిడైపోయింది కదా. నా దగ్గర కొలం ఉంది, పేపర్ ఉంది కానీ నోటికొచ్చిన భాష, నోటికొచ్చిన రాత, నోటికొచ్చిన కోత, పేపర్లా జర్నలిజం వాళ్ళు జర్నలిజం చేస్తున్నారా లేకపోతే ఒకరికి భజన చేస్తున్నారా? భజన పత్రికలా, ఈ ప్రజల పత్రికలా? కర్ణాటక కాంగ్రెస్లో సంక్షోభం, ఈ కుర్చీ నాది, ఇంకో 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, లేదు నీ పీరియడ్ అయిపోయింది అని చెప్పేసి డీకే శివకుమార్ ఢిల్లీలో ఉన్నారు. ఏం చెప్తారు సార్ కర్ణాటకలో కాంగ్రెస్? నేను ఇది ఎప్పుడో చెప్పానమ్మా. 2 ఏళ్ళు కర్ణాటకలో, 2 ఏళ్ళకి ముసలం ఉంది. ఎందుకంటే అప్పుడే శివకుమార్ అడ్డుపడితే 2 ఇయర్స్ తర్వాత అని కాంగ్రెస్ సిస్టమ్ అంతే. మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు,
అవసరమైతే మూడో కృష్ణుడు. కాంగ్రెస్ యొక్క స్కీమ్ ఎప్పుడైతే ఏ రాష్ట్రంలో ఎక్కడ అధికారం వచ్చినా వాళ్ళు, ఎందుకంటే 2 ఏళ్ళకి ఒకటికి కూర్చోబెట్టి వాడు 4 సంపాదించుకుంటాడు, వాడు సర్కిల్ ద్వారా అధిష్టానానికి ఒకటే అంటే 5 ఏళ్ళు వాడు 2 ఏళ్ళు వాడు శక్తి అయిపోద్ది, 2 ఏళ్లలో వాడు మోటార్లు సేకరించగల శక్తి అయిపోద్ది, ఈ మిగతా 3 ఏళ్ళు వేస్ట్ కదా. అందుకని ఇంకోటి మారుస్తారు. వాడు మోటార్ కొత్త బలంతో వాడు కాంగ్రెస్కి ఏంటంటే మోటార్లు పైకి ఇచ్చేవాడు ఎవడు ఘనంగా ఇవ్వగలడు, ఒకరి తర్వాత ఒకరిని ఎన్నుకుంటూ ఉంటారు. వాళ్ళకి అదే ప్రజలను బట్టి కాదు, వాళ్ళకి మోటార్లు సప్లై చేయగలిగిన వాడు ఘనమైన శక్తివంతుడు ఎవడు వాడు. సో శివకుమార్ బలమైన వాడు. సిద్ధరామయ్య గతంలో సీఎం చేశాడు కనుక బలవంతుడు కనుక అతనికి ముందు ఇచ్చారు. 2 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా శివకుమార్ అనేది మాట ఇచ్చారు. మాట ఇవ్వబట్టి అతను వెనక్కి తగ్గాడు. సో అతను వదిలిపెట్టు, డెఫినెట్లీ ఎక్స్పెక్ట్. ఇప్పుడు మన ఆంధ్రలో కూడా చూడు, మా తొందరలో 2వ కృష్ణుడు రెడీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీగా ఉన్నాడు, చంద్రబాబు రేవంత్ రెడ్డిని దింపేసేసి అతను ఎక్కడానికి రెడీగా ఉన్నాడు. అందుకనే అతను అక్కడ చక్రం తిప్పుతున్నాడు ఢిల్లీలో. ఇతనికి ఇక్కడ కంగారు పడుతుంది, ఇక్కడ చక్కెరలు కొడుతున్నాడు, నా పదవి ఏమైపోద్దు అని పైగా గాంభీర్యపు డైలాగు, మేకపోతు గాంభీర్య డైలాగులు మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పుడు కూడదో తెలియదు, ఎందుకంటే వాడికి అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి మినిస్టర్ కూడా కాదు, సడన్గా సీఎం అయ్యాడు. అతను సర్కిల్ పెద్ద ఇండస్ట్రియల్ సర్కిల్ పెద్ద అంతగా లేదు. ఈ 2 ఏళ్లలో 1.5 సంవత్సరాలు ఏదో తనకున్న పొజిషన్ బట్టి సీఎం బట్టి ఏదో వాళ్ళని వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి ఏదో 4 మోటార్లు ఏర్పాటు చేశాడు. ఇతనేమో కోమటిరెడ్డి బలమైనవాడు, గతంలో సీఎం మినిస్టర్గా చేశాడు, ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఇండస్ట్రీ సర్కిల్ ఉంది. సో ఇతను ఘనమైన సూట్ కేసులు అందివ్వగలడు అధిష్టానానికి. అందుకని ఇప్పుడు 2వ కృష్ణుడు. 3వ కృష్ణుడు కూడా కాంగ్రెస్లో రెడీ. ఎవరు? బట్టి విక్రమార్క. ఎప్పుడు అది 2027కి వస్తాడు. ఎన్నికలప్పుడు వస్తారు. ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అనే కార్డు కోసం అప్పుడు పాపం అది వాళ్ళు ఇప్పుడు. అందుకనే పాపం వాళ్ళ మిస్సెస్ కూడా, బట్టి విక్రమార్క మిస్సెస్ కూడా ఆ రోజు అందుకు గుర్తుందో లేదు, మేమే ముఖ్యమంత్రి అవుతాం అనుకోని పరిస్థితుల్లో మా చేయి జారిపోయింది, ఎంతో కష్టపడ్డాను బాధపడింది ఆవిడ. అలాగే కోమటిరెడ్డి నాకు నువ్వే సీఎంవి, అనుకోని పరిస్థితులు తప్పని పరిస్థితుల్లో అతనికి ఇచ్చాం, నువ్వేం కంగారు పడుకో, నీ టైం నీకు ఉంది, నీ చేతికి అప్పగించే రోజులు ఉంది అని సోనియా గాంధీ నాకు ప్రామిస్ చేసిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓపెన్గా చెప్పారు. సో వీళ్ళ పరిస్థితులు కాంగ్రెస్లో ఇవన్నీ జరగకపోతే ఆశ్చర్యపడాలి. అమ్మో, కాంగ్రెస్ కూడా ఇంత పద్ధతిగా ఉందా అని. వాళ్ళ గాంధీ భవన్ తగలబెట్టుకునే బ్యాచ్ అది, వాళ్ళు అలాగే ఉంటారు అంతే. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై మళ్ళీ ఈడీ నజర్. పిఎంఎల్ యాక్ట్ కింద విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రాణా, ఇటు శ్రీముఖి, నిధి అగర్వాల్ మీద కేసులు నమోదైన పరిస్థితి. వాళ్ళతో పాటు 29 మందిపై, సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదు చేశారు. ఏం చెప్తారు సార్? ఈ కేసు ఇట్లనే డైలీ సీరియల్ సాగుతుందా లేకపోతే ఏమి కేసు ఆయన మన చట్టంలో ఏమీ జరగదు. ఊరినే వాళ్ళు ఏదో చేస్తున్నాం, మేమేదో పని చేస్తున్నాం, మేమేదో ప్రజల కోసం ఏదో చేస్తున్నాం అన్నందుకు ఈ ప్రభుత్వం ఆడే నాటకం తప్పితే ఏమీ లేదు. ఒక్కటే చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ యాప్లకు పర్మిషన్ ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు దేవరకొండ వాళ్ళు యాడ్ చేయమని అడిగితే ఏంటి మీద రిజిస్ట్రేషన్ అన్నీ చూపించారు. వాళ్ళు రిజిస్ట్రేషను, లైసెన్స్ అన్నీ చూపించారు. లైసెన్స్ ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్, ఇండియన్ గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిందని నేను తప్పుడుదని ఎలా అనుకుంటాను? ప్రభుత్వం నిందితురాలు. ఫస్ట్ ప్రభుత్వం నిందితురాలు. ప్రభుత్వం ఇలాంటి వాటికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? మీరు పర్మిషన్ ఎలా ఇచ్చారు? అది కేరళ ప్రభుత్వం ఇచ్చిందా, సిక్కిం ప్రభుత్వం ఇచ్చిందా, గోవా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఇచ్చిందా? ఏ ప్రభుత్వం? ఇండియన్ భారతదేశంలో ప్రభుత్వం. వాడు కేరళలో పర్మిషన్ తీసుకుని లైసెన్స్ తీసుకుని ఇక్కడ నడుపుతాడు. కేరళలో లైసెన్స్ తీసుకుని వాడు ఇక్కడ నడుపుతాడు. ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అంత అప్రమత్తంగా లేరా? జనాలు చచ్చిపోతే కానీ, జనాలు ఏదైనా అలకల్లో అయితే కానీ అప్పుడు కానీ మేలుకోదా ప్రభుత్వం? మీ బాధ్యతలు కావా? ప్రభుత్వాన్ని తప్పు. ఫస్ట్ దోషి ప్రభుత్వం. ఈ లైసెన్సులు ఇచ్చిన, పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు ఫస్ట్ దోషులు. వాళ్ళు ఇక్కడ మేము ఆంధ్ర రాష్ట్రం ఇవ్వలేదు, లేదా తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు అంటే దొబ్బదు. ఇతర రాష్ట్రాల్లో జరిగినా వాళ్ళు ఇక్కడ యాక్టివిటీ చేస్తున్నారు. ఆ యాక్టివిటీ చేస్తే చూడకపోవడం, పట్టించుకోకపోవడం మీ బాధ్యత, మీ తప్పే. వాడు కేరళ దగ్గర లైసెన్స్ తీసుకుని, కేరళ గవర్నమెంట్ తోటి పర్మిషన్ తీసుకుని, కేరళ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని వాడు ఇక్కడ చేయడానికి ఇండియా భారతదేశం. నువ్వు ఇక్కడ హైదరాబాద్లో రిజిస్టర్ చేసుకుని నువ్వు కేరళలో వ్యాపారం చేయకూడదని లేదు కదా. వాడు అలాగే అక్కడ కేరళలో చేసుకుని ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారం ఇల్లీగల్ వ్యాపారం అని పట్టుకోవాల్సింది ఎవరు?
ప్రభుత్వం, మీ ఆఫీసర్లు ఈ లంచాలు తీసుకొని మీరు చేయట్లేదా, చూస్తూ ఊరుకున్నారా? ఇవాళ సెలబ్రిటీలు అంటే పేర్లు వచ్చేస్తారు న్యూస్లో. సెలబ్రిటీ ఏంటి సెలబ్రిటీలు? వాళ్ళు ఏం చేస్తారు? పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన దానికి వాళ్ళు వచ్చి మమ్మల్ని ప్రమోట్ చేయండి అంటే చేస్తానయ్యా నేనేం ఇల్లీగల్గా చేయట్లేదు. లైసెన్స్ దేనికనుకో, రిజిస్ట్రేషన్ కానిదానికో, ప్రభుత్వం నిషేధించడానికో నేను చేయట్లా. ప్రభుత్వం అనుమతించిన దానికి వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేను చేస్తున్నా. నన్ను బ్లేమ్ చేస్తారేంటి? మిమ్మల్ని ముందు బొక్కలు వేసుకోవాలి మీరు. ఉన్న డ్రామా, పై డ్రామా ఏమి ఉండదు. ఆ కేసు ఉన్న డ్రామా ఏదో పనిచేస్తున్నాము అనిపిస్తానికి మేము సైతం ఇలాంటి 4 చావులు ఇవి జరిగినాయి కదా, దానికోసం ప్రభుత్వం మేలుకుంది. ఎప్పుడు మేలుకుంటుంది? 4 సస్తే మేలుకుంటుంది ఈ ప్రభుత్వం. అంతకుముందు మీ బాధ్యత లేదా? మీ రెస్పాన్సిబిలిటీ లేవా? దీనికంటూ ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? గాలి వేషాలు. చివరిగా ఒక ప్రశ్న. నిన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు మంత్రి లోకేష్ గారికి భారతదేశ చిత్రపటం బహుకరించారు. అందులో ఏంటంటే తెలంగాణకు సంబంధించిన చిత్రపటం లేదు, ఆ మ్యాప్ లేని పరిస్థితి. దానికి కేటీఆర్ కూడా ట్వీట్ పెట్టారు. ఏం చెప్తారు సార్? అంటే భారతదేశం ఫోటో పెట్టి దాంట్లో తెలంగాణ లేదంటే తప్పు. అక్కడ భారతదేశ ఫోటో పెట్టాడా, ఆంధ్ర రాష్ట్ర ఫోటో? అంటే భారతదేశ ఫోటోలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే తెలంగాణ మ్యాప్ లేదు. అతను ఆంధ్ర రాష్ట్రం ఫోటో పెట్టాడమ్మా. భారతదేశం మ్యాప్ ఫుల్గా పెట్టి దాంట్లో ఆంధ్ర మాత్రం ఒకటి తెలంగాణ లేదంటే మీరు ప్రశ్నించాలి. అసలు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంతే. తెలంగాణ ఇంకో రాష్ట్రం ఉంది. తెలంగాణ అతను ఆంధ్ర బీజేపీకి ప్రెసిడెంట్, అతను ఆంధ్ర గవర్నమెంట్లో మినిస్టరు. సో ఇది ఆంధ్రాకి సంబంధించింది. అందుకని భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అదే ఇచ్చాడు. దాంట్లో తప్పే ఉంది? మొత్తం భారతదేశం మ్యాప్ వేసి ఆ మధ్య కూడా ఇండియన్ మ్యాప్ వేసి ఇండియన్లో కాశ్మీర్ లేదని చెప్పాడు. కాశ్మీర్ లేదు, అది తప్పు. భారతదేశంలో కాశ్మీర్ భాగం కాశ్మీర్. నువ్వు అలాగే భారతదేశం వేసి భారతదేశం ఫోటో మొత్తం వేసి దాంట్లో అన్ని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం లేదనుకో, ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఎందుకు లేదని అడగచ్చు. ఇది ఓన్లీ ఆ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం, నా దేశంలోనే నా రాష్ట్రం అంతే. నా దేశంలో నా రాష్ట్రం. తెలంగాణకు సంబంధించిన నమూనా లేదంటున్నారు. ఎందుకు కావాలంటున్నాను? నా రాష్ట్రం గురించి నువ్వు తెలంగాణ ఫోటో పెడుతున్నావు, పక్కన ఆంధ్ర పెడుతున్నావా? ఏం పిచ్చి మాటలు ఇవి? మహారాష్ట్ర వాళ్ళ రాష్ట్రం పెడతారు, అందుకని పక్కన తెలంగాణ రాష్ట్రం ఫోటో పెడతారా? నా రాష్ట్రం అయ్యా, నా దేశము వేసుకున్నాను, నా దేశంలో నా రాష్ట్రం వేసుకున్నాను. దానికి ఇద్దరికి ఇచ్చింది ఎవరికి? ఇచ్చినవాడు ఆంధ్రవాడు, పుచ్చుకున్నవాడు ఆంధ్రవాడు. దీంట్లో ఏముంది? పని పాట లేని విమర్శలు తప్పితే. అంటే తెలంగాణ కోసం అంత చేసాం కదా, మా రాష్ట్రం కనీసం గుర్తింపు అన్నట్టు లేదు కదా. గుర్తింపు ఏంటి దీంట్లో? పిచ్చివాగుడు, రాజకీయంగా వాగే దౌర్భాగ్య వాగుడు తప్పితే. అతను ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్. హీ హెస్ ప్రెజెంటెడ్ ఏ ఫోటో టు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్. సో భారతదేశం దాంట్లో నా ఆంధ్ర రాష్ట్రం అంతే. పక్కన మిగతా రాష్ట్రాలన్నీ ఇవ్వాలంటే తమిళనాడు కూడా పక్కనే ఉన్నాగా, మా తమిళనాడు వేయచ్చు కదా అంటే అర్థం ఉంటారు కదా. ఆంధ్ర రాష్ట్రం ఇద్దరు ఆయన వేరే వాళ్ళకి ఇస్తున్నారు అనుకోండి. వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఇప్పుడు తెలంగాణ వేరే పంపిస్తున్నారు. వాళ్ళు తెలంగాణ బొమ్మ వేసి పంపించట్లా, గుజరాత్ వాళ్ళు పంపిస్తున్నారు. గుజరాత్ బొమ్మ వేసి పంపించట్లా, రోజు టీవీలో వస్తున్నాయి వైబ్రెంట్ గుజరాత్ అని. గుజరాత్ పక్కన రాష్ట్రం ఈ పక్క రాష్ట్రం వేస్తున్నారు లేదుగా. నా రాష్ట్రం దాని గురించి పంపించుకున్నారు గిఫ్ట్ లాగా. అది నా పక్క రాష్ట్రం వేయలేదే, ఎదురు రాష్ట్రం వేయలేదే, వెనకాల రాష్ట్రం వేయలేదే. పిచ్చివాగుడు ఉన్నాయి. పొలిటికల్ ఏదో ఒకటి కేలికి వాగాలని తప్పితే నేను కూటమిని వ్యతిరేకిస్తా. అందుకని మూర్ఖంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లాగాను, ఈ తెలుగుదేశం మూర్ఖుల్లాగాను ప్రతిదాన్ని విమర్శించడం కాదు. సహేతుకంగా ఉండాలి విమర్శ. దాంట్లో ఏ రీజనబుల్ దాన్ని విమర్శించడం అనేది ఉన్న పని పాటలేని చెత్త వాగుడది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.